అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ ఆర్ద్ర సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా PMFBY అనగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతన్నలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ పథకంలో రైతు తన వ్యవసాయాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ కొరకు ఎవరిని సంప్రదించాలి అనే విషయాలు స్టెప్ బై స్టెప్ వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ఈ పథకం ద్వారా రైతన్నలు తమ పంటలకు ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవచ్చు. తద్వారా వివిధ రకాల కారణాల చేత నష్టపోయిన రైతన్నలకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకంలో రైతు తన పంటను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కొరకు దగ్గరలో గల డిజిటల్ సేవ CSC సెంటర్ను సంప్రదించవలసి ఉంటుంది. PMFBY పథకంలో ఎలిజిబిలిటీ క్రైటీరియాను చూసినట్లయితే నోటిఫై చేయబడిన ప్రాంతాల్లో పంటలు సాగు చేసే కౌలు రైతులు మరియు చెల్లిదారులు సహా అందరు రైతులకు వర్తిస్తుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా పంట రుణాలు కలిగిన రైతులు ఈ పథకంలో భాగం కావచ్చు. చివరిగా రుణం లేని రైతులు కూడా స్వచ్ఛందంగా బ్యాంకులు లేదా CSCల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కలదు. ఈ పథకం యొక్క లక్ష్యం గురించి వివరిస్తే ప్రకృతి విపత్తులు, తెగుళ్ళు మరియు వ్యాధుల పట్ల పంటను నష్టపోయిన రైతన్నలకు ఆర్థిక భద్రత కల్పించడం, విత్తనాలు వేసే ముందు నుండి కోత కోసిన తర్వాత వరకు జరిగే నష్టాలకు, స్థానిక విపత్తులకు ఈ పథకం వర్తించడం జరుగుతుంది. ఈ పథకం రిజిస్ట్రేషన్లో ప్రభుత్వం వారు సబ్సిడీ ఇవ్వడం ద్వారా రైతులపై ఆర్థిక భారం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పథకం యొక్క ప్రీమియం రేట్లు మరియు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, మొదటగా ఖరీఫ్ సీజన్లో అనగా వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుశెనగ మొదలైన పంటలకు గాను బీమా మొత్తంపై రైతు కేవలం 2% ప్రీమియం మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. రబీ పంటలను వివరిస్తే గోధుమ, ఆవాలు, శనగలు మొదలగు పంటలపై రైతు బీమా మొత్తంపై కేవలం 1.5% ప్రీమియం మాత్రమే రైతు చెల్లించవలసి ఉంటుంది. మరియు వాణిజ్య, ఉద్యానవన పంటలపై 5% ప్రీమియం వరకు రైతు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఈ పథకం యొక్క చివరి తేదీలు మరియు గడువుల గురించి మీకు తెలియజేసినట్లయితే, ఖరీఫ్ సీజన్ యొక్క రిజిస్ట్రేషన్ చివరి తేదీ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా తెలియజేయడం జరుగుతుంది. అనగా 2026 సంవత్సరానికి గాను ఆగస్టు 15వ తారీఖుని చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. రబీ రిజిస్ట్రేషన్కి సాధారణంగా రబీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకొనవచ్చును. రైతు తన పంటను జరిగిన నష్టాన్ని కంప్లైంట్ రూపంలో తెలియజేయడానికి 72 గంటల లోపు పోర్టల్ ద్వారా లేదా యాప్ ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 14447 ద్వారా తెలియజేయవలసి ఉంటుంది. రైతు పంట నష్టం యొక్క వివరం టోల్ ఫ్రీ నెంబర్ అనగా 14447కి కాల్ చేసి తన పంటకు జరిగిన నష్టం గురించి వివరించవచ్చును. లేదా అధికారిక PMFBY క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసి జియో ట్యాగ్ చేసిన ఫోటోలను అప్లోడ్ చేయవలను. చివరిగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నేరుగా అనగా PMFBY.gov.in పోర్టల్లో ఫార్మర్ కార్నర్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు. ఇందుకు అవసరమైన పత్రాలు పాలసీ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి యొక్క వివరాలు, దెబ్బతిన్న పంట తాలూకా వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. మరియు పంటకు జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోలు రైతు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పంట నష్టాల సమాచారం అందిన తర్వాత 48 గంటలలోపు బీమా కంపెనీ వారు ఒక సర్వేయర్ను లేదా జిల్లా స్థాయి సంయుక్త కమిటీని నియమించడం జరుగుతుంది. స్థానిక ప్రభుత్వ అధికారులతో కలిసి పంట పొలాల్లో జరిగిన వాస్తవ నష్టాన్ని వీరు అంచనా వేస్తారు. సర్వే నివేదికలను పరిశీలించిన తర్వాత బీమా సంస్థ ఆమోదం పొందిన తర్వాత పరిహార సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుంది. ఇప్పుడు PMFBY ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు వివరించబోతున్నాను. ఈ పథకంలో రైతు తన పంటను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయాన్ని పరిశీలిస్తే, మొదటగా రైతు తన దగ్గరలో గల డిజిటల్ సేవా సెంటర్ను
సంబంధిత పత్రాలతో నేరుగా కలవవలసి ఉంటుంది. మొదటగా వెబ్సైట్ గురించి వివరణ చూస్తే, మీకు వీడియోలో చూపిన విధంగా https://pmfby.gov.in అనే వెబ్సైట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ PMFBY పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రైతు యొక్క బ్యాంక్ పాస్బుక్, 1B లేదా ల్యాండ్ డాక్యుమెంట్, క్రాప్ షోయింగ్ సర్టిఫికేట్. ఈ క్రాప్ షోయింగ్ సర్టిఫికేట్ను రైతులు తమ MPAO ఆఫీసర్ వద్ద నుండి పొందవలసి ఉంటుంది, లేదా రైతు తన స్వీయ ధృవీకరణ పత్రం ద్వారా కూడా తన పంటను ఇన్సూరెన్స్లో నమోదు చేసుకునే సదుపాయం కలదు. చివరగా కౌలు రైతు అయినట్లయితే టెనెట్ సర్టిఫికేట్ను ఉండవలెను. ఈ సర్టిఫికేట్ మీ గ్రామ రెవెన్యూ అధికారి చే జారీ చేయబడుతుంది. అన్ని పత్రాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జెరాక్స్ కాపీలు స్కాన్ చేసిన ఎడల రిజిస్ట్రేషన్ తిరస్కరించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున రైతులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని. మీకు వీడియోలో చూపిన విధంగా మొదటగా CSC పోర్టల్ లాగిన్ చేసి పైన డాష్బోర్డ్ ప్రక్కన గల సెర్చ్ బాక్స్లో PMFBY అని టైప్ చేసి వీడియోలో చూపిన విధంగా సెలెక్ట్ చేసుకోవలను. ఇక్కడ CSC కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. CSC కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత PMFBY సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిన మాదిరి అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది PMFBY CSC అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మరీ ముఖ్యంగా అప్లికేషన్ ఫామ్, పెయిడ్ అప్లికేషన్, అన్పెయిడ్ అప్లికేషన్స్, రివర్ట్ అప్లికేషన్స్, అప్రూవ్డ్ అప్లికేషన్స్, రిజెక్టెడ్ అప్లికేషన్స్ సంబంధించి ట్యాబ్స్ మనకి కనిపించడం జరుగుతుంది. మొదటిగా అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ వీడియోలో చూపిన విధంగా మొదటగా సీజన్ టేబుల్ కనిపిస్తుంది. ఇక్కడ VLE మొదటగా రైతు యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత రైతు తన సీజనల్ క్రాప్ని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఫార్మర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. వీడియోలో చూస్తున్న మాదిరి రైతు యొక్క వివరాలను మొదటగా బ్యాంక్ డీటెయిల్స్ నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ IFSC కోడ్ సహాయంతో కూడా వివరాలు నమోదు చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసే సమయంలో జాగ్రత్తగా 1-2 సార్లు సరి చూసుకునేవాళ్ళం. ఇక్కడ సేవింగ్ అకౌంట్ ఓన్లీ అని మాత్రమే సెలెక్ట్ చేయండి. జాయింట్ అకౌంట్స్ పరిగణలోకి తీసుకొనరాదు. ఇది రైతులు గమనించవలసిన విషయం. అలాగే ఒక రైతుకు ఒక ఫోన్ నెంబర్ మాత్రమే పనిచేస్తుంది. తదుపరి రైతు యొక్క వివరాలకు వస్తే, రైతు యొక్క పేరును యాజ్ పర్ పాస్బుక్లో ఎలా ఉందో అలాగే నమోదు చేయండి. మరలా రైతు యొక్క పేరు ఆధార్ కార్డులో ఎలా ఉన్నట్లయితే అలాగే నమోదు చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. తర్వాత రైతు యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయగానే రైతు యొక్క మొబైల్ నెంబర్కు OTP రావడం జరుగుతుంది. OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే OTP వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తదుపరి ఫార్మర్ జెండర్, రైతు యొక్క క్యాస్ట్ యొక్క కేటగిరీ అనగా SC, ST, OBC, జనరల్, రైతు ఏ వర్గానికి చెందినవారో ఆ వర్గంను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. తదుపరి ఫార్మర్ టైప్, స్మాల్, మార్జినల్ అని ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రైతు స్మాల్ అని సెలెక్ట్ చేయండి. స్మాల్ అనగా బిలో 2.5 acres ఉంటే స్మాల్ అని, అబోవ్ 2.5 acres విస్తీర్ణం గల భూమి ఉంటే మార్జినల్ అని సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దిగువన రైతు యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, తన యొక్క ఆధార్ కార్డులో వివరాలు ఎలాగైతున్నాయో అలాగే నమోదు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫార్మర్ అప్లికేషన్లో రైతు యొక్క పొలం వివరాలు నమోదు చేసే ప్రక్రియను వివరించినట్లయితే,
మీకు వీడియోలో చూపిన విధంగా రైతు తన పొలంలో ఒకటి కన్నా ఎక్కువ రకాలు పండిస్తే మిక్స్డ్ క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ప్రస్తుత సీజన్ ఖరీఫ్ కాబట్టి దాన్ని ఎంటీగా ఉంచండి. క్రిందనే ఉన్న క్రాప్ ఆప్షన్ దగ్గర ప్యాడీ అని సెలెక్ట్ చేసి పక్కనే ఉన్న షోయింగ్ డేట్ దగ్గర రైతు తన పొలంలో విత్తనాలు వేసిన తారీఖును నమోదు చేయవలసి ఉంటుంది. ఓనర్షిప్ ట్యాబ్ కిందన రైతు తన యొక్క ఓనర్షిప్ నమోదు చేయవలసి ఉంటుంది. రైతు తన సొంత పొలం అయితే ఓనర్ అని, లేదా కౌలు రైతుగా ఉంటే టెనెంట్ అని సెలెక్ట్ చేయాలి. పక్కనే గల సర్వే నెంబర్పై ఖాతా నెంబర్ కాలం కింద రైతు తన యొక్క ఖాతా నెంబర్ను ఎంటర్ చేసి ప్రక్కన తన యొక్క పొలం యొక్క సర్వే నెంబర్ అయితే సర్వే నెంబర్ లేదా ఎల్పిఎం నెంబర్ను ఎంటర్ చేసి తన యొక్క విస్తీర్ణంను వెరిఫై చేయవలసి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత క్రిందనే ఉన్న యాడ్ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సర్వే నెంబర్కి సంబంధించిన వివరాలు నమోదు పూర్తి అవుతుంది. అలా రైతు యొక్క విస్తీర్ణం మొత్తంను విడివిడిగా యాడ్ చేయవలసి ఉంటుంది. రైతు తన యొక్క పూర్తి విస్తీర్ణంను నమోదు చేసిన తర్వాత వీడియోలో చూపిన మాదిరి కనిపిస్తుంది. చివరిగా వివరాలు సరిచూసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ప్రభుత్వం వారు నిర్ణయించిన రుసుమును ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. ఈ రుసుము రైతు యొక్క భూమి విస్తీర్ణంపై ఆధారపడి ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తదుపరి ప్రింట్ రిసిప్ట్ తీసుకొని రైతు వద్ద జాగ్రత్తగా ఉంచవలను. ఫార్మర్ అప్లికేషన్లో మిగిలిన ట్యాబ్స్ గురించి చర్చించినట్లయితే మొదటగా పెయిడ్ అప్లికేషన్ ట్యాబ్ గురించి వివరిస్తే ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన అప్లికేషన్స్ లిస్ట్ మాత్రమే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. తదుపరి అన్పెయిడ్ అప్లికేషన్స్. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పేమెంట్ ప్రాసెస్ ఫెయిల్ అయిన అప్లికేషన్స్ ఈ అన్పెయిడ్ అప్లికేషన్స్ ట్యాబ్ కింద షో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రివర్ట్ అప్లికేషన్స్ గురించి చెప్పుకున్నట్లయితే అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏదైనా సాంకేతిక కారణాల వల్లైనా లేదా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా అప్లికేషన్ అనేది మళ్ళీ తిరిగి రివర్ట్ అవ్వడం జరుగుతుంది. అప్రూవ్డ్ అప్లికేషన్ ట్యాబ్ పరిశీలించినట్లయితే ఈ ట్యాబ్ అండర్లో అప్రూవ్డ్ అప్లికేషన్స్ లిస్ట్ మొత్తం షో అవ్వడం జరుగుతుంది. చివరగా రిజెక్టెడ్ ట్యాబ్ను వెరిఫై చేసినట్లయితే నమోదు చేసిన అప్లికేషన్స్లో ఏ అప్లికేషన్స్ రిజెక్ట్ లిస్టులోకి వెళ్ళాయో ఈ ట్యాబ్ కింద కనిపిస్తాయి. చివరిగా రైతు సోదరులకు తెలియజేయండి ఏమంటే ఆన్లైన్ సమయంలో కేవలం ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను మాత్రమే ఉపయోగించాలని మరొకసారి తెలియజేస్తూ ఈ వీడియోలో సమాచారం అంతా మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ మీ ఆర్ద్ర సొల్యూషన్స్. సెలవు.